నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు గందరగోళానికి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం దమ్మనపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. దమ్మనపేటలో నిర్వహించిన గ్రామ సభకు జెడ్పీ డిప్యూటీ సీఈఓ హాజరయ్యారు. ఆమె ముందే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్న ప్రజల మీద దాడి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అధికారులు మౌనంగా మిన్నకుండిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. మరో వార్త చూసినట్లయితే హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ముఖ్యంగా ఏదైతే పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా చదువుతున్న క్రమంలో ఎవరి పేర్లు అయితే రాలేదో వాళ్ళు ఆందోళన నిర్వహించారు. అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పోలీసులను అడ్డు పెట్టుకుని తమ గొంతు నొక్కుతున్నారని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా వార్తలను చూసినట్లయితే పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభ గందరగోళానికి దారితీసింది. ముఖ్యంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు వేదికపై కూర్చోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 6 గ్యారెంటీలపైన అధికారులను నిలదీశారు. ముఖ్యంగా జాబితాలో పేర్లు రాని వాళ్ళకి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను నిలదీశారు. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితా అంతా కూడా తప్పుల తడకగా ఉందని చెప్పడంతో మరొకసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరిన పక్షంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మళ్ళీ ఎందుకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కన్నాయగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో గ్రామసభ సందర్భంగా తన పేరు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో లేదని రైతు కుమ్మరి నాగేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా తన పేరు ఎందుకు లేదని అధికారులను అడిగే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మనస్తాపానికి గురైన నాగేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా అతన్ని ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరో వార్త చూసినట్లయితే మహమ్మద్ గౌస్పల్లి మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్పల్లి గ్రామము, అదేవిధంగా ఏటూరు నాగారం మండలం ముళ్ళకట్ట గ్రామాల్లోనూ గ్రామ సభలు గందరగోళంగా మారాయి. ముఖ్యంగా అర్హులైన తమ పేర్లు జాబితాలో లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి అర్జీ పెట్టుకోవాలని అధికారులు సూచించడం పట్ల ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. అనర్హులకు కేటాయించకుండా అనర్హులకే అన్ని పథకాలు అలాగే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారని ఎంత పూర్తిగా కూడా విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అర్హత ఉన్న తాము ఎవ్వరికీ కూడా రాలేదు, విదేశాల్లో ఉన్న వారికి భూములు అలాగే ఇండ్లున్న వారికి మళ్ళీ వాళ్ళకే కేటాయించారంటూ వారంతా కూడా అధికారులపైన తిరగబడ్డారు. అనంతరము గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి తీర్మానం చేసి ఆ గ్రామ సభనైతే రద్దు చేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మరొక వార్త, నిన్న జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో గ్రామ సభలో గ్రామస్తులు దాదాపు 500 మందికి పైగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే అందరికీ ఇండ్లు ఇస్తామంటూ ఆ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డితో పాటు కారోబార్ శ్రవణ్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారని గ్రామస్తులంతా ఆందోళన నిర్వహించారు. చివరికి తమ పేర్లు లేకపోవడంతో వారంతా ఆందోళనకు దిగగా విచారించినటువంటి సంబంధిత ఇన్ఛార్జ్ అధికారి ఇద్దరిలో కార్యదర్శి రాజిరెడ్డిని సస్పెండ్ చేశారు. అలాగే కారోబార్ను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో అధికారులు ఏర్పాటు చేసిన వార్డు సభలో గందరగోళం నెలకొంది. అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారంటూ అధికారులతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీశారు కాలనీ వాసులు. వెంటనే కాలనీలో సర్వే చేపట్టి అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలంటూ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల్లో జరిగిన గ్రామ సభను అడ్డుకున్నారు గ్రామస్తులు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మళ్లీ రీసర్వే చేపట్టిన తర్వాతనే గ్రామ సభను నిర్వహించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో విద్యార్థి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
మృతుడు చెన్నూరు మండలం బీరెల్లికి చెందిన అజయ్గా స్థానికులు గుర్తించారు. అజయ్ చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట వరలక్ష్మి జిన్నింగ్ మిల్ ముందు జాతీయ రహదారిపై పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. 2 రోజులుగా జిన్నింగ్ మిల్ ముందు తాము పడిగాపులు కాస్తున్నా సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేపట్టడం లేదంటూ పత్తి లోడుతూ ఉన్నటువంటి వాహనాలను అడ్డుగా పెట్టి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో రాకపోకలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. వెంటనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు వేగవంతం చేయాలంటూ పత్తి రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ ఏసీ కార్యాలయం ముందు సబ్స్టేషన్ ఆపరేటర్ల రిలే నిరాహారదీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. సబ్స్టేషన్ ఆపరేటర్ల రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపినారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వర్రావు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ శాఖలో సబ్స్టేషన్ ఆపరేటర్లను కన్వర్షన్ చేసి పదోన్నతులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించిన పక్షంలో దశల వారీగా ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నమ్నూరు గ్రామ పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నమ్నూరు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటి పన్ను కట్టాలంటూ వృద్ధాప్య పెన్షన్దారుల డబ్బులు వసూలు చేయడం పట్ల వృద్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగితే బెదిరింపులకు గురి చేశారంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల ఆగడాలు, మోసాలు, అన్యాయాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. పెద్దకొత్తపల్లి మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ నేత దండు నరసింహ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారని డబ్బులు తీసుకొని మోసాలు చేస్తున్నాడని, రాజాపూర్కు చెందినటువంటి నరసింహ ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి 2 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారని 10 సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో వాళ్ళు మనస్తాపానికి గురై నరసింహ నిన్న కాంగ్రెస్ నేత దండు నరసింహ ఇంటి ముందు బాధితుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా అతను ప్రాణాపాయ స్థితిలో ఉండగా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలు అభిలాషరావుతో పాటు విజయ్ కుమార్ పలువురు నేతలు అక్కడికి వచ్చి బాధితుని పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కేసు నమోదు చేయలేదని చెప్పడంతో తక్షణమే ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని, దండు నరసింహపై చర్యలు తీసుకోవాలని, ఆయన బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి దానిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి బాధితులకందరికీ కూడా న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా గ్రామ సభలన్నీ కూడా గందరగోళ సభలుగా మారుతూ ఉన్నాయి. పోలీసు పహారా మధ్య ఈ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. లబ్ధిదారుల పేర్ల లిస్టులో ఏ ఒక్కరి పేదల పేర్లు లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు, ధనికుల పేర్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి అధికారులను అడుగడుగున నిలదీస్తూ ఉన్నారు. కడతాల్ మండలకు సంబంధించి ముద్విన్తో కావచ్చు, మండలకు సంబంధించి జరుపుల తాండాలో పలు చోట్ల కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు అధికారులను నిలదీస్తున్న క్రమంలో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అడ్డు తగులుతూ మీరు అడగడానికి హక్కే లేదు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఇదంతా చూసినటువంటి ప్రజలు ఈ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు, కేవలం వాళ్ళు ఒక చోట కూర్చుకొని పేర్లు రాస్తున్నటువంటి లిస్ట్ ఎందుకు చదువుతున్నారు, ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సూచించిన వారి పేర్లే లబ్ధిదారులుగా ఉంటారని, మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఏ పథకాలు రావని చెప్పడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తక్షణమే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే అప్రజాస్వామికంగా మాట్లాడడం ఏంటని చెప్పేసి సంబంధించినట్టు మీ తాత, మీ అబ్బ సంపాదించినటువంటి డబ్బులు ఎవరికి కూడా అవసరం లేదని చెప్పేసి ప్రజాస్వామ్యయుతంలో ప్రజలు కట్టినటువంటి సొమ్ము ద్వారా పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకన్నీ అందరికీ చేరే విధంగా ఉండాలని ఈ రకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పేసి, మరొకసారి ఇలాగే ప్రవర్తిస్తే, ఇలాగే మాట్లాడితే ప్రతి గ్రామాన అడుగడుగున అడ్డు తగలడమే కాదు ప్రతి దగ్గర నిలదీస్తామని చెప్పేసి కూడా బీఎస్పీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మానసిక వికలాంగులకు అన్ని రకాలుగా చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో హైకోర్టు ఆదేశాల మేరకు మానసిక వికలాంగుల కోసం వాళ్ళ హక్కులకు పరిరక్షణ కోసం అవగాహన సదస్సును జిల్లా కోర్టులో 2 రోజుల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక వికలాంగులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి వారిని గుర్తించి మాకు సూచించినట్లయితే వాళ్ళను మానసిక వికలాంగుల కేంద్రానికి పంపించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబితతో పాటు పలువురు న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. మూడో రోజు గ్రామ సభలు కూడా వీధి పంచాయతీలను తలపించాయి. మొత్తం జాబితాలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల పేర్లు ఉండడంతో జనం తిరగబడ్డారు. టేకులపల్లి మండలం 9వ మైల్ తండా గ్రామ సభలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో స్థానికులు వాగ్వాదం దిగారు. ఇందిరమ్మ ఇళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, సామాన్యమైనటువంటి అర్హత కలిగినటువంటి పేదలకు ఇల్లు దక్కలేదని ఎమ్మెల్యే కోరం కనకయ్యతో గ్రామస్తులు వాగ్వాదం పెట్టుకున్నారు. అలాగే ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. అధికారుల జాబితా తప్పుతడకగా ఉందని ప్రశ్నించిన ప్రజలపైకి ఆ గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూసుకెళ్లడంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం విమర్శల పాలవుతుంది. కాంగ్రెస్ నేతల రాజ్యాంగం నడుస్తుందన్నటువంటి విమర్శలు సర్వత్రా వినపడుతున్నాయి. వైరా నియోజకవర్గం విప్లమడక గ్రామంలో 2 వర్గాల మధ్య జరిగినటువంటి వివాదం గ్రామ సభలో బాహాబాహి దాకా వెళ్లి 2 వర్గాలు తన్నుకునే పరిస్థితులకు దాపురించాయి. చాలా చోట్ల అధికారులను ప్రజలు నిలదీయడంతో అధికారులంతా పలాయనం చిత్తగించారు. కాంగ్రెస్ నేతలే మొత్తం ఈ జాబితాను తప్పులు తడకగా తయారు చేశారనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామ వార్డు సభలు 3వ రోజు కూడా రసాబసగానే కొనసాగాయి. ఎక్కడ చూసినా కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో, అన్ని గ్రామ వార్డు సభలలో కూడా ప్రజలంతా కూడా, గ్రామస్తులు, పట్టణ వాసులంతా కూడా అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితులే జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే కమాన్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో అధికారులను అర్హులకు బదులుగా అనర్హులను జాబితాలో చేర్చడం పట్ల కూడా గ్రామస్తులంతా కూడా అధికారులను నిలదీశారు. కాసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. మహిళలంతా కూడా కింద నేలపైన కూర్చొని కూడా కాసేపు నిరసన చేపట్టారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి ఏరియా రామగుండం రీజియన్ 1 పరిధిలో ఉన్నటువంటి ఇల్లందు గెస్ట్ హౌస్లో RG1 సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మల కొలువు ఘనంగా కొనసాగింది. లేడీస్ క్లబ్ RG1 అధ్యక్షురాలు అనిత లలిత కుమారు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎడ్ల బండ్లపైన వచ్చినటువంటి అధికారులకు స్వాగతం తెలిపారు. అనంతరం లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పలు స్టాళ్లను అధికారులు సందర్శించారు. ఆ తర్వాత జరిగినటువంటి ఆటపాటలు పలువురినైతే అభినందించాయి. ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ బొమ్మల కొలువులో భాగంగా ఈ ఏడాది కూడా ఈరోజు బొమ్మల కొలువును ఘనంగా గత ఏడాదితో పోల్చుకుంటే అత్యంత ఘనంగా అధిక సంఖ్యలో సింగరేణి కార్మికులు, అధికారులు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో ఘనంగా ఈ యొక్క బొమ్మల కొలువు కొనసాగింది. పెద్ద ఎత్తున కూడా ఆటపాటలతో, నృత్యాలతో కూడా అందరినీ కూడా అలరించాయి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం సబ్ ట్రెజరీ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక రిటైర్డ్ టీచరు కన్నూరి ఆనందరావు అనే రిటైర్డ్ టీచరు పెన్షన్ మంజూరు కోసము సబ్ ట్రెజరీ ఆఫీస్ రామగుండం సబ్ ట్రెజరీ ఆఫీసర్ చుట్టూ గత నెల రోజుల నుండి కూడా తిరుగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే అతనికి పెన్షన్ మంజూరు చేయకపోవడంతో లంచం డిమాండ్ చేశారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ మహేష్ తనకు పెన్షన్ మంజూరు చేయాలంటే ఖుషిగా ఒక 15,000 రూపాయలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. బాధితుడు కన్నూరి ఆనందరావు చేసేదేమీ లేక అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈరోజు రామగుండం సబ్ ట్రెజరీ ఆఫీసర్ మహేశ్వర్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూస్తే యాదగిరిగుట్ట మండలం మాసాపేట గ్రామంలో గ్రామ సభలన్నీ కూడా రసభాసగా మారాయి, ఆందోళనకరంగా మారాయి. అక్కడ అర్హులకు పథకాలు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారంటూ గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా తిరగబడంతో అక్కడి నుంచి అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. దీంతోపాటు రైతులు కూడా అక్కడ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకుండా బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ ఎన్ని రోజులు తిరగాలంటూ కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమాలు చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఘేరవ కూడా చేయడం జరిగింది. దీంతో ఎటు పాలుపోలేక గ్రామ సభను అర్థాంతరంగా వాయిదా వేసి అక్కడి నుంచి అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. వరుసగా 3వ రోజు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సభల్ని బహిష్కరించారు ప్రజలు. దీంతో అధికారులందరూ కూడా ఎటు పాలుపోలేక తలలు పట్టుకుంటూ గ్రామ సభల్ని మధ్యలోనే అక్కడ పూర్తి చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా నెలకొంది.
ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ప్రాథమిక హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఎం హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ల్యాబ్ను పరిశీలించారు, డెలివరీ వార్డును పరిశీలించడం జరిగింది. కలెక్టర్ తనిఖీ చేసినటువంటి క్రమంలో 6 వైద్యులు ఇతర సిబ్బంది అక్కడ గైహాజరు కావడంతో వారందరూ కూడా షోకోస్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యం పట్ల ఖచ్చితంగా కఠినంగా ఉంటాం, వైద్యులు విధులకు హాజరు కావాల్సిందే, ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాల్సిందే అంటూ కూడా కలెక్టర్ అక్కడ ఆదేశాలు జారీ చేశారు. మరొకసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వారిని సర్వీస్ నుండి రిమూవ్ చేస్తామని కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రైతు పొట్టగొట్టారు దొంగలు. ఒక రైతు బ్యాంకులో ₹1,00,000 డ్రా చేసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో వెంబడించి అక్కడ స్కూటర్ పార్క్ చేసినటువంటి క్రమంలో అక్కడ డిక్కీలో వెళ్ళినటువంటి ₹1,00,000 దొంగలు చాకచక్యంగా అందులో నుంచి దొంగలించుకోవడం జరిగింది. దీంతో లబోదిబోమంటూ రైతులు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఘటన పట్ల పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఆధారంగా దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. బ్యాంకులో డ్రా చేసిన దగ్గర నుంచి కూడా రైతులు వెంబడించి చాలా చాకచక్యంగా దొంగలు ఈ ₹1,00,000 దోచుకున్నట్టుగా కూడా పోలీసుల విచారణ తేలింది. మరికొద్ది రోజుల్లోనే సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు పట్టుకుంటామని కూడా పోలీసులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామ సభలు అట్టర్ ఫెయిల్ అయ్యాయని ప్రజలు తిరగబడుతున్నారు, తరిమి కొడుతున్నారని అన్నారు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర పరాభవం ఎదురవుతుందని, సొంత నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాకేష్ రెడ్డికి పరాభవం ఎదురైందని, ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నాడని, ఆయన గెలిచిన తర్వాత విలేజ్కి 10 ఇండ్లు కట్టిస్తానని చెప్పి మాట తప్పినందుకు ప్రజల నుంచి నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తడంతో పారిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గ్రామ సభలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రజలు. అర్హులైన లబ్ధిదారులకు కాకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే లిస్టులో పేర్లు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు మహిళలు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలపైన, అదేవిధంగా రేషన్ కార్డు, ఇతరత్ర సౌకర్యాలపైన పెద్ద ఎత్తున నిలదీశారు రైతులు. ఇస్తానన్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు రైతు భరోసాలో సంపూర్ణంగా న్యాయం జరగలేదని, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని నిలదీశారు. దీంతో అధికారులు అర్ధంతగా సభను ముగించుకొని బయలుదేరిన సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. అందులో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి మండలాల్లో అత్యధికంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి ఇవాళ తప్పింది, ఈ సర్వేల పేరుతో కాలయాపన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభల్లో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఓరెత్తాయి. పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలను ఇస్తామని చెప్పి 6 గ్యారంటీల పైన మోసం చేశారని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలకు దిగారు లబ్ధిదారులు. అసలైన లబ్ధిదారులను కాదని కాంగ్రెస్ కార్యకర్తలకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు బెనిఫిషియర్ లిస్టులో పేర్లు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సదాశివనగర్, లింగంపేట్, బాన్స్వాడ, నర్సులాబాద్, బీర్కూర్ మండలంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగారు. కొన్ని చోట్ల ఆ రైతులు ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆఫీసర్స్ అర్ధాంతరంగా సభను ముగించుకొని బయలుదేరిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 3వ రోజు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ చూసినా గ్రామ సభలలో అధికారులను జనం నిలిచిన పరిస్థితి కనిపించాయి. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన వార్డు సభలో ఇందిరమ్మ ఇళ్ల కోసము జనం అధికారులను నిలదీశారు. ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. మరోవైపు గుడియత్నూరు మండలం కొలాయి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల కోసం జనం అధికారులపై తిరగబడ్డారు. గ్రామ సభలో ఏర్పాటు చేసిన లిస్టులో కేవలము కాంగ్రెస్ సంబంధించిన అనుచరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన పేర్లే కనబడ్డాయని, అసలైన లబ్ధిదారుల పేర్లు అక్కడ లేవని, మరోసారి సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సందర్భంగా జనం డిమాండ్ చేశారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే 1000 గొంతులు 1,00,000 డబ్బులు పేరిట ఎంఆర్పిఎస్ నిర్వహించే సమావేశానికి పెద్ద ఎత్తున జనం తరలి రావాలని ఈ సందర్భంగా
ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ చౌరస్తాలో ఉన్న కొమర్భీం విగ్రహానికి అలాగే అంబేద్కర్ విగ్రహాలకి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోనూ గ్రామ సభలు చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. ఖానాపూర్ మండలంలోని పాత ఇల్లాపూర్ గోసంగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జనం ఇంద్రమ్మ ఇళ్ల కోసం అధికారులపై తిరగబడ్డారు. ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం జరిగిందని, నిజమైన లబ్ధిదారులు కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలు అలాగే అంచెలకే ఇంద్రమ్మ ఇల్లు కేటాయించిన సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే లోకేశ్వర మండలంలోని రాయపూర్ కాలనీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జనం ఇంద్రమ్మ ఇళ్ల కోసం అధికారులపై తిరగబడ్డారు. ఇంద్రమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో 300 మంది ఇంద్రమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 30 మందికి మాత్రమే కేటాయించడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని సందర్భంగా ప్రజలు డిమాండ్ చేశారు. మరో వార్త విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా కార్యాలయంలో రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని కార్యాలయం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, కంటి చికిత్సా శిబిరాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రవాణా అధికారి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు ఉచితంగా కంటి చికిత్సను అలాగే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు రవాణా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజే మున్సిపాలిటీ 11వ వార్డు సభలో రచ్చ జరిగింది. అనర్హుల పేర్లు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో రావడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. ఇంకెన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారుల తీరుకు నిరసనగా ప్రజలు వార్డు సభను బహిష్కరించారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు అక్కడి నుండి వెనుదిరిగారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామ సభలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రజలు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు వంటి పథకాలను ఏడాదైనా కూడా అమలు చేయకుండా మరోసారి దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని అధికారులను నిలదీశారు. రేషన్ కార్డుల జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి పేర్లే ఉన్నాయని, కేవలం వారి కార్యకర్తలకు మాత్రమే రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా కాలయాపన చేసి రైతు భరోసా కూడా ఇవ్వకుండా మరోసారి గ్రామ సభల పేరుతో మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.